Hello everyone and welcome back to the channel. Today I have some incredible content to share. So make sure to hit that subscribes up right now and share it with all of your friends. ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈ లెక్కను ఎలా చేద్దాం ఒకసారి చూడండి అమ్మా. ఇచ్చిన దాన్ని మనం ఏమనుకోవాలి, లెట్ ఐ ఈక్వల్ టు ఏమనుకోవాలి, లెట్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ 5x+3 ఇంటూ డిఎక్స్. ఈ పవర్లో ఒకేసారి 5x+3 ఉంది కాబట్టి మనం ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చేయలేం కదా. ఓకేనా, దీన్ని ఏమనుకుందాం, మనం టేక్ టీ అనుకుందాం. ఏమనుకుందాం, టేక్ టీ ఈక్వల్ టు 5x+3 ఏమనుకుందాం, 5x+3. దీన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమైంది, ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమైంది, dt/dx. dt/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ 5x+3. 5x+3 ఇక్కడ 5 అనేది ఏంటిది, నీకు కాన్స్టెంట్ అరా ముందా, 5 ఆఫ్ d/dx ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ప్లస్ d/dx ఆఫ్ ఇంకా ఏముంది నీకు, 3 ఉంది. d/dx ఆఫ్ 3 ఉంది. 5 ఆఫ్ d/dx ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అని తెలుసు, 1 అని తెలుసు. d/dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఎంత అని తెలుసు, 0 అని తెలుసు. ఇటేముంది నీకు, dt/dx. ఫైనల్లీ dt/dx నీకేమొచ్చింది, 5dx. ఇంతకుముందు dt/dx ఈక్వల్ టు ఎంత, 5. దీని నుంచి dt ఈక్వల్ టు ఆ 5 అనేది తీసుకెళ్ళండి, ఏమైంది 5dx. ఇక్కడ ఇంటూలోన 5 ఇటు వస్తే ఏమైంది, బైలోక dt/5 ఈక్వల్ టు ఎంత, dx. ఓకేనా, ఇచ్చిన దాన్ని మనం ఏమనుకున్నాం, ఈక్వేషన్ 1 అనుకుంటే 1 ఇంప్లైస్ ఏం రాయాలి, i ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ 5x+3 ఇంటూ dx. ఈ 5x+3ని నువ్వేమనుకున్నావు, టీ అనుకున్నావా, ఏమనుకున్నావు, టీ అనుకున్నావు. నీకు dx అంటే ఎంత వచ్చింది, dt/5. ఇక్కడ 5 అనేది ఎలా ఉంది, బైలో ఉంది, అంటే 1/5 ఏంటిది, కాన్స్టెంట్. ఇంటిగ్రల్ ఆఫ్ ఇంకా ఏం మిగిలింది, e⁻t dt మిగిలింది. ఏం మిగిలింది, e⁻t dt. ఇంటిగ్రల్ ఆఫ్ e⁻x. ఇంటిగ్రల్ ఆఫ్ e⁻x ఇంటూ dx అంటే ఎంత అని తెలుసు, e⁻x+c అని తెలుసుగా. అంటే ఇక్కడ ఏముంది, టీలో ఉంది, ఇక్కడ కూడా ఏముంది, టీ ఉంది కాబట్టి ఏమైంది 1/5 e⁻t ప్లస్ c. టీ అంటే నువ్వు ఏమనుకున్నావు, ఇచ్చిన లెక్కలో 1/5. e⁻t అంటే ఏమనుకున్నాను, 5x+3. ఇంకేం మిగిలింది, ప్లస్ c. ఈ విధంగా మనం ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ లెక్కలు చేసుకోవచ్చు.